హలో మా డియర్ బంగారమ్స్, ఇది ఎండ్యూరో R390 ఒక షార్ట్ రివ్యూకి స్వాగతం సుస్వాగతం. అండ్ దీని గురించిన వివరాలు. ఆల్రెడీ ఎండ్యూరో R ఫస్ట్ లాంచ్ అయింది. నార్మల్ సస్పెన్షన్ ట్రావెల్ 200 ఫ్రంట్ 205mm సేమ్ అడ్వెంచర్ 390 సస్పెన్షన్ ట్రావెల్ ఇచ్చారు. కానీ చాలామందికి నచ్చలేదు. వాళ్ళు ఇంటర్నేషనల్ స్పెక్ మోడల్ ప్రోగ్రేడ్ సస్పెన్షన్ కావాలి మాకు, అండ్ ఆ లాంగర్ సస్పెన్షన్ ట్రావెల్ కావాలంటే ఇప్పుడు KTM వాళ్ళు తీసుకొచ్చేసారు. 230mm సస్పెన్షన్ ట్రావెల్ ఫ్రంట్ అండ్ 230mm సస్పెన్షన్ ట్రావెల్ రేర్. ప్రోగ్రేడ్ సస్పెన్షన్ డస్ ఇట్ మేక్ అ డిఫరెన్స్? ఎస్, నైట్ అండ్ డే డిఫరెన్స్ అండి. ఇది ఒక బ్లాక్ బస్టర్, మోస్ట్ ఇంట్రెస్టింగ్, మోస్ట్ ఇంటెన్స్ మోటార్ సైకిల్ ఇప్పుడు ప్రజెంట్లీ మార్కెట్లో ఉందంటే అఫోర్డబుల్ ప్రైస్లో ఇదే అండి. అరుపులు అర్పిస్తుంది నిజంగా. మీరు జోష్, మీకున్న కిక్, మీకున్న హోష్ అంతా ఉడాయిస్తుంది. అంత బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్డ్ ఇంజనీర్డ్ మోటార్ సైకిల్ టు ప్రిసిజన్ అని చెప్పొచ్చు. ఇట్స్ అ వెపన్, ఆఫ్ రోడ్ వెపన్ అని చెప్పొచ్చు. చాసీ స్ప్లిట్ ట్రెలిస్ ఫ్రేమ్, ముందు మనకు ఆరెంజ్ కలర్ ట్రెలిస్ ఫ్రేమ్ వస్తుంది, వెనకాల బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ వస్తుంది, ఆఫ్సెట్ మోనోషాక్ లభిస్తుంది. టాలర్ సీట్ హైట్ అండి. నిజంగా ఇది చాలా టాల్ సీట్ హైట్, కానీ మీరు ఇంటిమిడియేట్ అవ్వచ్చు. బండి ఒక్కసారి మీరు అలవాటు పడ్డారంటే ఇంకా ఎంజాయ్, అసలు బండి వదిలిపెట్టరు మీరు. ఈజీగా 870mm ఉండొచ్చు, 850mm పైనే. అది 870mm ఉండొచ్చు. ఎందుకంటే నా కాలు టిప్టోనే అవుతుందో, అది కూడా ఒకటి సైడ్. ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ చూడండి, మ్యాసివ్ గ్రౌండ్, ఆల్మోస్ట్ 260mm ఉండొచ్చు ఈజీగా గ్రౌండ్ క్లియరెన్స్. దానిపైన కూడా ఉండొచ్చు. అండ్ టైర్స్ మనకి 21-inch ఫ్రంట్ వీల్, వెనకాల 18-inch వీల్, స్పోక్ వీల్స్, ట్యూబ్ టైర్స్ అనమాట. డిస్క్ బ్రేక్స్ కూడా నార్మల్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు, మరి 320mm డిస్క్ రోటర్ ఏమి ఇవ్వలేదు, 280mm అనుకుంటా ఇది. అండ్ ఫ్రంట్ అండ్ రేర్ ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABS ఉంది, స్విచబుల్ ABS ఉంది, స్లిప్పర్ క్లచ్ ఉంది, రైట్ బై వైర్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకోవచ్చు, ఫుల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సస్పెన్షన్ ఉంది. అండ్ ట్యాంక్ కెపాసిటీ కొంచెం తక్కువ, అది నేను ఎగ్జాక్ట్గా మీకు స్క్రీన్ పైన వదిలేస్తాను. ప్రైస్ కూడా నేను స్క్రీన్ పైన వదిలేస్తాను. సో ఇది మనకి ఇది అదేంటి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. అండ్ క్లస్టర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. మీరు చూడొచ్చు, మంచి ఇక్కడ ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు. చూసినట్లయితే రెడీ టు రేస్ ఈ లోగోతో పాటు వస్తుంది, ప్లస్ గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది. అండ్ దాంట్లో మనకి రెవ్ కౌంటర్ ఉన్నది. రెవ్ కౌంటర్ ఇక్కడ ఇచ్చారు. మోడ్లో ఉన్న ఏ మోడ్లో రైడ్ చేస్తున్నాం అది ఉంది, స్పీడోమీటర్ ఉంది, క్లాక్ ఉంది, ABS రేర్ది ఆఫ్ ఉందనేది చూపిస్తుంది, ట్రాక్షన్ కంట్రోల్ మోడ్ ఆఫ్లో ఉందనేది చూపిస్తుంది. సో ఇదంతా ఉంది. అండ్ అఫ్ కోర్స్ అడ్జస్టబుల్ లీవర్స్ కూడా ఉన్నాయి, చాలా ప్రో గ్రేడ్ది. అండ్ స్లిప్పర్ క్లచ్, రైట్ బై వైర్ కూడా ఉంది. సో ఇది బండి యొక్క ఓవర్వ్యూ అండి. అండ్ వీడియోని కనెక్షన్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నిజంగా ఎగ్జిస్టింగ్ బైక్ ఓనర్స్ కూడా ఇది ఒక్కసారి లైఫ్లో రైడ్ చేయాలి, దీని ఎక్స్పీరియన్స్ పొందుకోవడానికి. అండ్ ప్రాపర్ డర్ట్ ప్లే గ్రౌండ్లో రైడ్ చేయాలి. అక్కడ కానీ మీరు దీన్ని అన్లీష్ చేయకపోతే మీకు దీన్ని బండి ఒక ఇది క్యారెక్టర్ అర్థం కాదు. అండ్ నిజంగా వేరే లెవెల్ మోటార్ సైకిల్, అండ్ ఇట్స్ అ ఛాంపియన్ మోటార్ సైకిల్ అని చెప్పొచ్చు. అంతే అండి. వీడియోని కనెక్షన్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాను. ఇట్స్ అన్ అబ్సల్యూట్ రైట్. Cheers.